ఈ నెల 2న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నివాసి A1 నజీం కొఠాడియా, రామకోటి నివాసి ఎకేందర్ సింగ్ ఇద్దరికి జైల్లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. A3 మొహమ్మద్ సైఫిల్, A4 రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారని తెలియజేశారు. బాలాజీ జ్యువెలర్స్ షాపును ఎంచుకుని ఈ నెల 2వ తేదీన సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. చెర్లపల్లిలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే A1 మళ్ళీ బయటికి రావడం జరిగిందో A2కు కాంటాక్ట్ రావడం జరిగింది. ఇద్దరు కలిసి A1కు ఈ అఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు. వీళ్ళు అబ్జర్వ్ చేసిండ్రు. దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమిట్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది. ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు, సపోర్టింగ్ స్టాఫ్ లేదు. అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు. ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. 2 నైఫ్స్, ఒక యాక్స్, అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్